హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఓకే. సరే, వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది మనుషుల చేత తృణీకరించబడ్డారు? సరే, ప్రతి మనిషి జీవితంలోని మనుషుల చేత తృణీకరించబడతాడు. ఆ బాధ ఏ మనిషికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అని లోపల మనిషి కుమిలిపోతుంటాడు. అది చాలా విధాలుగా అవ్వచ్చు. కుటుంబ రీతి కావచ్చు, స్నేహితుల రీతి కావచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు. ఎక్కడైనా మనుషుల చేత తృణీకరించబడినప్పుడు ఆ బాధ వర్ణించలేం. అది వాక్యంలో ఈ దినం చూద్దాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ముందుకు నడిపిస్తారు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. 7:9. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించును. తరువాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటికి కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారం లేకపోయిను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకి తెలియవచ్చును. సరే, ఈ సందర్భం ఏంటంటే యోసేపు గురించి ప్రస్తావించబడుతుంది. అంటే ప్రత్యేకంగా ఈ సందర్భం ఏంటంటే ఆదిమ సంఘం పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆత్మతో నింపబడి ముందుకి నడిపించబడతారు. పెంతెకోస్తు దినం నుంచి ఇప్పటి వరకు దేవుని ఆత్మతో నడిపించబడి పరిచర్యలో ముందుకెళ్తుండగా దేవుడు ఆత్మ ప్రేరేపించబడి శిష్యులు కొంతమందిని ఎన్నుకుంటారు. పరిచర్యలో ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య చేయాలని వారి చేత ఎన్నుకోబడినప్పుడు ఈ సందర్భంలో స్టెఫెన్ని ఎన్నుకుంటారు. స్టెఫెన్ని ఎన్నుకున్న తర్వాత స్టెఫెన్ దగ్గరికి చాలామంది మనుషులు వచ్చి తర్కిస్తుంటారు. దేవుని వాక్యం గురించి తర్కించినప్పుడు దేవుడు ఆత్మతో ప్రేరేపించబడి స్టెఫెన్ మాట్లాడతాడు. ఈ సందర్భం యోసేపు గురించి, చరిత్ర గురించి మాట్లాడతాడు. ఈ యోసేపు ఎవరంటే పాత నిబంధనలో చరిత్రలో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి గురించి దేవుడు ప్రత్యేకంగా ఆ సందర్భంలో మాట్లాడతారు. యోసేపు గురించి ఎందుకు దినం దేవుడు మనకు జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాడంటే ప్రతి మానవుడు మనుషుల చేత తృణీకరించబడతాడు. మరి తృణీకరించబడినప్పుడు మానవుడు ఎలా బయటికి రావాలని ఆలోచిస్తుంటాడు. నేను ఎలాగా బయటికి రావాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ముందుకు వెళ్ళాలని ప్రతిదినము ఆలోచిస్తూనే ఉంటాడు. ప్రతి కుటుంబంలో జరుగుతుంది, ప్రతి స్నేహితుల మధ్య జరుగుతుంటుంది ఇది. సరే, ఈ సందర్భం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాను చూడండి. 37:3. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులో నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మ నిలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి
అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేపినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఈ సందర్భం ఏంటంటే, యోసేపు కలలు కంటాడు, అలాగే కలల భావం కూడా చెప్పగలడు. అంటే దేవుడు సందర్భాన్ని తగ్గట్టు, కాలాలు తగ్గట్టు ఆయన మాట్లాడతారు. చూస్తే ఇక్కడ దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడండి? కళల ద్వారా మాట్లాడుతున్నాడు. మరి యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపుని ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు ఎన్నుకున్నాడండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఒక కుటుంబంలో ఎవరు ఎన్నుకుంటారు? దేవుడు ఎన్నుకుంటాడు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి, ఆ వ్యక్తిలో జరిగే అనేక మార్పులు కుటుంబంలో ఉన్న వ్యక్తులు గమనించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఒక ప్రత్యేక విధానం పెట్టి ఆయన నడిపిస్తుంటాడు. ఈ సందర్భం చూస్తే యోసేపు కళ్ళ కని తర్వాత వాళ్ళ సహోదరులకు చెప్తాడు. వాళ్ళ సహోదరులకు చెప్పినప్పుడు వాళ్ళు, నీవు మా మీద అధికారం అవుదువా అని హేళన చేస్తారు. తర్వాత తండ్రి కూడా ఇష్టపడరు. ఎందుకు ఇది జరుగుతుందంటే, వారికి ఎందుకు కోపం వస్తుందంటే, ఎక్కువగా తండ్రి యోసేపుని ప్రేమిస్తుంటాడు. ఎందుకంటే వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడని యోసేపుని ప్రేమిస్తుంటాడు. ప్రేమించినప్పుడు సహోదరులకి అసూయ వచ్చేస్తుంది. అసూయ వచ్చేసి ఇంకా నచ్చినట్టు యోసేపు దగ్గర బిహేవ్ చేస్తుంటారు, నచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని గౌరవించాలి. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని గౌరవించాలి. అది కుటుంబంలో అవ్వచ్చు, దేవుడు ఏ పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఎన్నుకున్నా ఆ వ్యక్తిని గౌరవించాలి. కానీ ఈ సందర్భంలో చూస్తే యోసేపుని ఎవరు గౌరవించరు. మరి ఎందుకు ఆ సమస్య వచ్చిందంటే, యాకోబు అధికంగా ప్రేమిస్తాడు యోసేపుని. ఎంత అధికంగా అంటే, ఒక నిలువుట అంగి కుట్టి యోసేపుకి తొడిగిస్తాడు, ధరిస్తాడు. కానీ ఆ అంగి అనేది చాలా ఐశ్వర్యవంతులే వేసుకోగలరు. అలాంటి అంగి యోసేపుకి తండ్రి కుట్టివ్వగలనే, అంత ప్రేమించగలనే ఇంకా సహోదరులకి ఇష్టపడలేదు. ఇంకా మేము ఉన్నాం కదా అంటే, యాకోబు ఎందుకు అలాగా చేశాడంటే, యాకోబు అలా చేయి ఉండకూడదు. తండ్రిగా అందరినీ సమానంగా ప్రేమించాలి. తండ్రిగా అందరినీ సమానంగానే ప్రేమించాలి. యోసేపుని మాత్రం ప్రత్యేకంగా ప్రేమించినప్పటికీ ప్రేమ ఉంది తండ్రికి, నిజమే. కానీ ఆ ప్రేమ విధానం సహోదరుల మధ్య చూపించినప్పుడు వారికి ఇష్టపడలేదు, అసూయ వచ్చింది. మమ్మల్ని ఎందుకు ప్రేమించట్లేదని. చూడండి, ఒక కుటుంబంలో పిల్లలు కానీ తప్పిపోతున్నారు, ఎటు సైడ్ అని వెళ్ళిపోతున్నారంటే ప్రధానమైన కారణం తండ్రే. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా తండ్రే కుటుంబానికి. ఎందుకంటే కుటుంబానికి తండ్రి అంత ప్రధానం, అంత పాత్ర పోషిస్తాడు తండ్రి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే తండ్రి తీసుకునే నిర్ణయం పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకు పిల్లలు ఒక సందర్భం వచ్చాక నిజమైన తండ్రిని గ్రహించాలి. ఈ భూమి మీద ఉన్న తండ్రులు దేవుడి జ్ఞానం లేకపోతే ఈ విధంగా ప్రవర్తించినప్పుడు పిల్లల మీద ప్రభావం వస్తుంది. ఈ విధంగా సహోదరుల మధ్య ఐక్యత ఉండదు, సహోదరుల మధ్య ఐక్యత కోల్పోతారు. ఒకరిని ఎక్కువగా ప్రేమించడం, ఒకరిని తక్కువగా ప్రేమించడం. మరి ఎక్కువగా ప్రేమించడం, తక్కువగా ప్రేమించడం ఎందుకు వస్తుందంటే జ్ఞానం లేకపోతే ఈ విధమైన పొరపాట్లు జరుగుతాయి. అందుకు దేవుడు తండ్రి అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆయన నడిపింపులో మనం వెళ్తాం. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యోసేపు దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి. యోసేపు ఎవరండి? దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి. మరి యోసేపు కళ్ళ వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత ఆ కళ గురించి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇంకా అధికారి వాళ్ళ మీద అయిపోతారు, ఇంకా మమ్మల్ని ఏలుతావు అన్నప్పుడు వారికి నచ్చలేదు, కళే నచ్చలేదు. కానీ నిజ జీవితంలో జరిగింది. హల్లెలూయా. దేవుడు యోసేపు జీవితంలో ఏ కళనైతే ఇచ్చాడో యోసేపు తన జీవితంలో అది అనుభవించాడు. సహోదరులు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భం నుంచి ఈ ఆదికాండం 37వ అధ్యాయం నుంచి చివరి వరకు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఆ వ్యక్తిని ఎలా నడిపించాడో. యోసేపు చూడండి ఎలాగా ఫలించి అభివృద్ధి చెందాడో చూద్దాం. దేవుడు కళ ఇచ్చాడు కదా, కళ యొక్క ఫలం చూడండి. 42వ అధ్యాయం
6వ వచనం, ఆదికాండం 42:6. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయ్యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు. గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేల మోపి అతనికి వందనము చేసిరి. హల్లెలూయా. చూసారా, కల్లోని అందరూ యోసేపుకి సాష్టాంగ పడతారని వచ్చింది, జరిగింది కదండి, దేవుడు చేశాడు. ఇంకా చూడండి, 43:26. 43:26. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకని ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. చూసారా, దేవుడు యోసేపుకి ఇచ్చిన కళ నెరవేరింది. ఎవరైతే తృణీకరించారో సహోదరులు, వారు కళ వాళ్ళే చేశారు. ఇది ఎందుకు జరుగుతుంటుంది? దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో అది మనం నమ్మినప్పుడు మన జీవితంలో అది చూస్తాం. హల్లెలూయా. యోసేపు మరి ఆ సందర్భం ఏంటంటే, ఆ కాలంలో దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడండి? కళల ద్వారా మాట్లాడేవాడు. కళల ద్వారా మాట్లాడినప్పుడు యోసేపు నమ్మాడు. యోసేపు ఏం చేశాడు? నమ్మాడు. నమ్మిన తర్వాత తన జీవితంలో ఈ మేలు కనబడింది. మరి ఈ మేలు కనబడే ముందు మరి యోసేపుకి ఏం కష్టాలు రాలేదా, మరి ఏం శ్రమలు రాలేదంటే యోసేపు నలిగిపోయాడు. హల్లెలూయా. యోసేపు చాలా పరీక్షలు గుండా వెళ్ళాడు. మనం అనుకుంటాం దేవుడిని నమ్మిన తర్వాత వెంటనే అద్భుతాలు జరిగిపోయి వెంటనే అన్ని సులువుగా అయిపోవాలనుకుంటున్నాం. పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నేర్పిస్తాడు. ఆ నేర్చుకునే సందర్భంలోనే మనం దేవుడిని ఎంతగా చూస్తున్నామో అర్థమైపోద్ది. పరీక్షలు గుండా వెళ్ళాడు యోసేపు, జైల్లో వేసారు. తప్పు చేయలేని నింద, ఆ నింద తను ఏ తప్పు చేయలేదు, కానీ నింద పడింది. ఆ నింద తన మీద పడి జైల్లో బాధ అనిపించాడు. అయినా దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. చూడండి, దేవుడు తన వాక్యులు ఎంత అద్భుతంగా రాయించాడు. చూడండి, సందర్భం చెప్తాను చూడండి. సహోదరులు ఇంకా చివరికి తమ్ముడిని చంపేద్దామని ఆలోచనకు వచ్చేస్తారు. చూడండి, అది చెప్తే మీకు అర్థమవుతుంది. 37:18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. చివరికి ఇంకా యోసేపుని చంపేద్దాం అనుకున్నారు. ఎవరు చంపుదాం అనుకుంటారు? సహోదరులే, బయటోళ్ళు కాదు, సహోదరులే చంపేద్దాం అనుకుంటారు. ఈరోజు మనం బయటోడు తృణీకరిస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. సొంత రక్త సంబంధి చంపేద్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. తృణీకరణ అనేది వస్తుంటుంది, జరుగుతుంది. అది దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు కూడా యోసేపుకి దేవుడు నేర్పించాడు. సొంత అన్నదమ్ములే చంపేద్దాం అనుకున్నారు. చివరికి దేవుడు ఒక వ్యక్తిని లేపి, రూబేన్ లేపి, వద్దు చంపొద్దు ఇలాగని సహోదరుల నుంచి వచ్చినప్పుడు చివరికి అమ్మేస్తారు, ఐగుప్తీలకు అమ్మేస్తారు, సొంత అన్నదమ్ములు. హల్లెలూయా. మనం బయట ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నాం. చాలా సంవత్సరాల క్రితం యోసేపు జీవితంలో జరిగిపోయింది. సొంత అన్నదమ్ములే అమ్మేశారు ఐగుప్తీకి అమ్మేసిన తర్వాత ఇంకేం చేయాలో తెలియదు యోసేపుకి. అప్పటికి చిన్న వయసే, 17 సంవత్సరాలే. చూసారా, దేవుడు ఎన్ని సంవత్సరాలకి ఎంచుకున్నాడండి? 17గా బయటకు వస్తాడు ఇంట్లో నుంచి. హల్లెలూయా. ఈ సంవత్సరంలోని ఈ ఏజ్లో ఉన్న ఏజ్ గ్రూప్లోని అనేక మంది జీవితాల్లో కనబడతాయి. దేవుడు ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు. అనేక పరీక్షలు గుండా వెళ్ళినప్పుడు అందరూ పట్టించుకోరు. ఎవరు? సొంతోలే తృణీకరిస్తారు, సొంతోలే అమ్మేస్తారు, సొంతోలే ఇంకేం పట్టించుకోరు, తిన్నావా ఉన్నావా కూడా పట్టించుకోరు. హల్లెలూయా. సరే, యోసేపు ఐగుప్తికి వెళ్ళిపోయాడు. చూడండి, 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తును రక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తుడు అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తీయుని ఇంట నుండెను. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారండి? యోసేపుకి దేవుడు తోడున్నాడు. సొంతోలు విడిచిపెట్టచ్చు, అవునా? దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మరి యోసేపు మరి బెంగ రాలేదా? ఎందుకంటే ఒక నెల రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే మమ్మీ డాడీ గుర్తొస్తారు, అన్నదమ్ములు గుర్తొస్తారు, చుట్టాలందరూ గుర్తొస్తారు, అవునా? మనుషులకే సాధారణంగా జరుగుతుంది ఇది. అది బెంగ. ఆ బెంగ తిండి మానేస్తారు. ఇది ఎక్కువ అమ్మాయిల్లో జరుగుతుంది, అబ్బాయిలు ఎక్కువ పట్టించుకోరులేండి. అబ్బాయిలు ఏంటంటే లైట్ తీసుకుంటారు.
ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా కలుద్దాం అంటారు. సంవత్సరం తర్వాత అయినా బెంగ వస్తుంటుంది మనిషి. మరి యోసేపుకి రాలేదంటే వచ్చింది. అన్నదమ్ములు గుర్తొచ్చారు, అందరూ గుర్తొచ్చారు. సందర్భం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అందరూ జ్ఞాపకం వస్తూనే ఉన్నారు యోసేపుకి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన వారు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. తండ్రిగా తోడై ఉండి యోసేపుని ఏం చేశారండి? చూడండి 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. చూసారా? మనుషులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు. యోసేపు జీవితంలో ఇంత అద్భుతంగా దేవుడు ఫలించేవాడిగా చేశాడు. ఇంకా అయిపోయింది యోసేపు బ్రతుకు అనే టైంకి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూనే ఉన్నాడు. అన్నదమ్ములు కూడా ఇంకా అమ్మేసిన వెంటనే ఇంకా అందరూ మర్చిపోతారు. తను ఇంక లేడు అనుకుంటారు, ఇంక చనిపోయాడు అనుకుంటారు యోసేపు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. తను ఫలిస్తూ అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఐగుప్తుడు అంటే ఒక అన్యుడే కదండి. అటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఐగుప్తుడిని హృదయంలో కటాక్షం కలిగించాడు. మనం అనుకుంటాం తెలియని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలని. ఆయన్ని చూస్తే ఎటువంటి హృదయమైనా కరిగిపోవాల్సిందే. హల్లెలూయా. దేవుడు మనకు అనుకూలంగా అన్నీ మారుస్తాడు, శాసనాలనే మారుస్తాడు. ఆయన మనకు అనుకూలంగా ఆయన శాసనాలనే మారుస్తాడు. ఎటువంటి పరిస్థితి అయినా మనకి అనుకూలంగా మారి తీరుతుంది. అంత గొప్ప కృప ఆయన మనకి ఇచ్చాడు. చూడండి, ఇంకా అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగిన దాంతో యోసేపు చేతికి అప్పగించి, చూసారా, ఇంకా యోసేపుకి అప్పగించాడు. అప్పగించి తన ఇంటి మీద ఒక అధికారిగా నిలబెట్టాడు. తర్వాత తాను ఆహారం తినుట తప్ప నాకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిన దాంతో నా చేతికి అప్పించిన గదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. చూసారా, యోసేపు పాపం చేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు కూడా ఎంత అద్భుతమైన మాట పలికాడో చూసారా. యోసేపు హృదయంలోని దేవుడు మాటలు నిండిపోయి ఉన్నాయి. దేవుని కృపతో నిండిపోయిన వ్యక్తి హృదయంలో నుంచి మాటలే వస్తాయి, దేవునికి విరోధంగా ఎలా చేయగలనని. యోసేపుకి తెలుసు పాత నిబంధనలో పాపం చేస్తే దేవుడికి దూరంగా వెళ్ళిపోతామని. మరి యోసేపుకి ఎలా తెలుసు? చూడండి కీర్తనలు ఒకసారి చూడండి. కీర్తనలు 119వ అధ్యాయం 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. అంటే యోసేపుకి దేవుని వాక్యంతో నింపుకునే వ్యక్తి, దేవుడి మాటలతో నింపుకునే వ్యక్తి దేవుణ్ణే చూస్తాడు ఎల్లప్పుడు. దేవునికి విరోధంగా వెళ్ళడు ఆ వ్యక్తి. పాత నిబంధనలో ఉన్న యోసేపు దేవుని మాటలతో నింపుకున్నప్పుడు వెళ్ళలేదు. సామెతలు తీయండి ఒకసారి. సామెతలు 2వ అధ్యాయం 16వ వచనం. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అది అంటే ఎవరమ్మా? ఇక్కడ చూడండి 1వ వచనంలో చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎల్లా, జ్ఞానమునకు నీ చెవియకి హృదయపూర్వక వివేచన అభ్యసించిన ఎల్లా, తెలివికై మొరపెట్టిన ఎల్లా, వివేచనకై మనవి చేసిన ఎల్లా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎల్లా, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎల్లా, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. చూసారా, దేవుని గురించిన జ్ఞానము యోసేపుకి ఎలాగొచ్చిందంటే దేవుడి మాటలు వినేవాడు.
యోసేపు దేవుడి మాట వినేవాడు. అంటే కళాభావం, కళ ఎప్పుడైతే వచ్చిందో అది పట్టుకున్నాడు. కళని దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు. ఆ మాటను పట్టుకున్నాడు యోసేపు. పట్టుకోవడం ద్వారా తన జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు తోడుగా ఉండేవాడు. దేవుడు మాటలు వినే వ్యక్తితో ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. పాత నిబంధనలో దేవుడు మాటలు వినే వ్యక్తితో దేవుడు తోడుగా ఉండి నడిపించేవాడు. యోసేపు జీవితంలో ఎన్ని జరిగినప్పటికీ దేవుడు కాపాడేవాడు. చివరికి ఆ స్త్రీ తన్ని ప్రేరేపించి పాపం చేయమన్నప్పుడు యోసేపు పారిపోయాడు అక్కడి నుంచి. తన వస్త్రపు చెంగి లాగి పట్టుకొని బలవంతం చేసినా పారిపోయాడు అక్కడి నుంచి. పారిపోయినప్పటికి అప్పుడు ఆ ఫరో భార్య జైల్లో వేయించింది. చేయని తప్పుకి నింద వేయించుకొని జైల్లోకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరున్నారు తోడుగా? యోసేపుతోని దేవుడు ఉన్నాడు. చూడండి, 41వ వచనం చూడండి. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచుండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేచుండెను. సరే, ఓకే, క్షమించండి. 16వ వచనం చూడండి. 14వ వచనం. సరే, ఫరో యోసేపుని పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిని. సరే, అప్పటికి చెరసాలలోనే ఉన్నాడు. అంటే రాజుకి ఒక కలభావం వస్తుంది. కళ వచ్చినప్పుడు దానికి అర్థం చెప్పేవారు కావాలి. అర్థం చెప్పేవారు కావాలన్నప్పుడు ఎవరు చెప్పలేకపోతారు. చివరికి ఒక పానదాయకుల అధిపతి చెప్తాడు యోసేపు కోసం. నేను జైల్లో ఉన్నప్పుడు యోసేపు నా కలభావం చెప్పాడు, ఈరోజు మరలా నేను ఉద్యోగం పొందుకున్నానంటే అది యోసేపు వల్లనే. ఆ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు పానదాయకుల అధిపతి రాజుకి చెప్తాడు యోసేపు కోసం. అప్పుడు యోసేపుని పిలిపిస్తారు. చూడండి తర్వాత ఏం జరుగుతుందో. 16వ వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఎవరిస్తారని చెప్పాడండి? దేవుడు ఇస్తాడంట. అంటే దేవుడు మాటను, దేవుడిని ఎంత నమ్మాడంటే యోసేపు ఇక్కడ తన సామర్థ్యం కోసం చెప్పట్లేదు. ఎవరి సామర్థ్యం కోసం మాట్లాడుతున్నాడు? దేవుని సామర్థ్యం కోసం మాట్లాడుతున్నాడు. అంటే ఆ కలభావం అంట ఎవరు చెప్తాడన్నాడు? దేవుడు చెప్తాడు. నేను చెప్పలేను, నా వల్ల కాదు, దేవుడు చెప్తాడని. అంటే ఎవరిని గణపరుస్తున్నాడు? దేవుడిని గణపరుస్తున్నాడు. ఈ మాట బట్టి చెప్పవచ్చు యోసేపు దేవుడిని ఎంతగా చూస్తున్నాడో. ఎందుకంటే మానవుని యొక్క సామర్థ్యంతో ఏ మానవుడు ఏం చేయలేడు. దేవుని సామర్థ్యంతో ఈ భూమి మీద ఏమైనా చేయగలం. యోసేపు జీవితంలో ఫలించడానికి కారణం దేవుని సామర్థ్యంతో ఫలించాడు. హల్లెలూయా. తర్వాత కలభావం చెప్తాడు చూడండి, 25వ వచనం. అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవేనులు, కరవగల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకి చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫరో కలభావం చెప్పాడు. అంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉంటాయి, 7 సంవత్సరాలు కరువు వస్తుందని. ఆ సందర్భం చెప్పిన తర్వాత అప్పుడు యోసేపు అంటాడు, మరి కరువు సంవత్సరాల్లో ఐగుప్తు నలిగిపోద్ది, మరి జ్ఞానం కలిగిన వ్యక్తిని మీరు ఏర్పాటు చేయనప్పుడు. అప్పుడు చూడండి అద్భుతమైన సాక్ష్యం పలుకుతాడు ఫరో. 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడి ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. చూసారా,
యోసేపు జీవితం ఎంత అద్భుతంగా మారిపోయిందో. రాజు కలభావం చెప్పిన తర్వాత రాజు యోసేపు జీవితం పూర్తిగా మారిపోయింది. అంటే యోసేపు జీవితం ఎంత పూర్తిగా మారిపోయిందంటే ఇంకా ఒక దేశానికి గవర్నర్ అయిపోయాడు. ఇంకా ఆ దేశం అంతటి మీద అధికారం ఇచ్చాడు. అంటే ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉన్నప్పుడు యోసేపు ఆ ధాన్యాన్ని నిల్వ చేశాడు. నిల్వ చేసిన తర్వాత ఇంకో 7 సంవత్సరాలు కరువు రాకముందే నిల్వ చేసిన ఈ ఆహారం అప్పటికి కరువు దినాల్లో సమృద్ధిగా ఉంది. ఇంత జ్ఞానం యోసేపుకి ఇచ్చాడు దేవుడు. తర్వాత కనాను దేశంలో కరువు వస్తుంది. కనానులో ఎవరుంటారంటే యాకోబు తన సహోదరులు ఉన్నప్పుడు, ఇప్పుడు దేశమంతటా కరువు ఉంది, కానీ ఐగుప్తులో కరువు లేదు. ఐగుప్తులో సమృద్ధిగా ఆ కరువు దినాల్లో ధాన్యం యోసేపు నిల్వ చేయడం ద్వారా ఆ దేశం అంతటా వచ్చి కొనుక్కునేవారు. అదే సందర్భంలో యాకోబు కుమారులు యోసేపు అన్నదమ్ములు వచ్చి కొనుక్కోవడానికి వస్తారు. చూడండి, ఇక్కడ సందర్భం బాగుంటుంది. ఇంకా యోసేపు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు. తర్వాత శిష్యులు వస్తారు. శిష్యులు అంటున్నాను, సహోదరులు, క్షమించండి. నలభై 42వ వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనిచున్నారని తన కుమారులు తనను, మరియు అతడు చురుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటును, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. చూసారా, అయినను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు కుమారుడు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు. అంటే ఈ సందర్భం ఏంటంటే, ఇంకా యాకోబు చెప్తాడు, ఇంకా కరువు వచ్చింది, కనాను దేశం అంతా ఐగుప్తులో సమృద్ధిగా ఉంది, వెళ్ళి కొనుక్కోమని చెప్తాడు. కొనుక్కోమన్నప్పుడు సహోదరులందరూ వెళ్తారు, కానీ తండ్రి బెన్యామీన్ని పంపించడు. ఎందుకంటే వీరు ఎలాగా ఉంటారో తెలుసు తండ్రికి, అందుకు బెన్యామీన్ని పంపించడు. వీరు చివరికి యోసేపుని కలుస్తారు. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు అంటాడు, వాళ్ళని చూసి యోసేపు వాళ్ళ అన్నదమ్ములు గుర్తుపడతాడు, కానీ అన్నదమ్ములు యోసేపుని గుర్తుపడతాడు. ఎందుకంటే అప్పటికే మంచి పొజిషన్లో ఉంటాడు. చూడండి, మంచి పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? యోసేపు నార్మల్గా ఉంటాడా? అసలు చూస్తేనే ఆశ్చర్యపోతారు. అంత ఉన్నతమైన స్థితిలోకి యోసేపు వెళ్ళిపోయిన తర్వాత అన్నలు గుర్తుపట్టలేకపోయారు. అప్పటికే వయసు ఎదిగిన తర్వాత మంచి గంభీరంగా కూడా ఉండి ఉంటాడు యోసేపు. అన్నలు గుర్తుపట్టలేనప్పుడు కానీ యోసేపు గుర్తుపెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే యోసేపు అన్నలు గుర్తుపెట్టాడు, యోసేపుని అన్నలు గుర్తుపట్టలేదు. అప్పుడు యోసేపు ఏమన్నాడంటే వాళ్ళు చూసి మీరు వేగులవారు అన్నాడు. ఈ సందర్భం అంతా అదే ఉంటుంది, సమయం సరిపోదు. ఈ సందర్భం అంతా ఏముంటుందంటే, మీరు వేగులవారు అంటే దేశంలో ఉన్న విషయాలు తెలుసుకొని ఇంకా దొంగ దెబ్బ తీయడానికి మీరు వచ్చారని ఒక నింద, వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు భయపడిపోతారు, మేము అలాంటి వారం కాదన్నప్పుడు వాళ్ళని భయపెడుతుంటాడు యోసేపు. అలా 2 పరీక్షలు కూడా పెడతాడు. ఒక సందర్భం చెప్తాను. బెన్యామీన్ని తీసుకురమ్మంటారు. ముందు ఒక సహోదరులు ఒకరిని ఆపేస్తాడు యోసేపు, ఒకరిని బందీగా చేసేస్తాడు. 3 దినాల వరకు వదలడు ఎవరిని. వాళ్ళు బతిమలాడతారు, ఎలాగైనా పంపించండి రాజా అని బతిమలాడుతున్నప్పుడు యోసేపు వదలడు. 3 దినాలు అయిన తర్వాత సరే మీరు వెళ్ళండి, ఇవి ఒక వ్యక్తిని పట్టుకుంటాడు, సిమియోన్ని ఆపేస్తాడు. సిమియోన్ని ఆపేసి బందీ చేసేస్తాడు. అప్పుడు ఈ సహోదరులు వెళ్ళి తండ్రికి చెప్తారు, నాన్న మరి సిమియోన్ని బంధించారు, ఇంకా మా సిమియోని మరి ఇంకా పంపించరంట, సిమియోను మరి రావాలంటే మనకి బెన్యామీన్ కావాలని చెప్తారు. అప్పుడు యాకోబు అంటాడు, నేను ముందుగా యోసేపుని కోల్పోయాను, ఇప్పుడు సిమియోన్ని కోల్పోతున్నాను, ఇప్పుడు మీరు బెన్యామీన్ని అడుగుతున్నావు, ఇలాగ నాకు పిల్లలు లేకుండా మీరు చేసేస్తారని యాకోబు అంటాడు. యాకోబు అన్న తర్వాత ఇంకా ఎలాగా వాళ్ళ ఉన్న ఆహారం అంతా అయిపోయిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితిలో యాకోబుని ఇంకా సహోదరులు వచ్చి అడుగుతారు, మీరు ఎలాగైనా నాన్న పంపించండి అని. అప్పుడు బెన్యామీన్ని పట్టేస్తారు. బెన్యామీని యోసేపు ఆపేస్తాడు. అక్కడ యోసేపుని ఆపేసిన తర్వాత మళ్ళా పంపిస్తానని చెప్పి మళ్ళీ ఇంకో పరీక్ష పెడతాడు. బెన్యామీను సంచిలో ఒక వెండి గిన్నె వేసేస్తాడు. యోసేపు వేసిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు మళ్ళా ఒక అధికారిని పంపించి వారిని చెక్ చేసినప్పుడు బెన్యామీను సంచిలో ఒక వెండి గిన్నె ఉంటుంది. మళ్ళీ బెన్యామీని తీసుకొచ్చేస్తాడు యోసేపు, మీరు దొంగతనం చేశారని. అంటే ఓ 2 పరీక్షలు పెడతాడు యోసేపు. ఎందుకంటే సందర్భం ఏంటంటే, సహోదరుల యొక్క హృదయ స్థితి గమనిస్తున్నాడు.
జాగ్రత్తగా గమనించండి. యోసేపు ఏం చేస్తున్నాడు దేవుడి జ్ఞానంతో ఆ సహోదరుల యొక్క హృదయ స్థితి గమనిస్తున్నాడు. ఇంకా వాళ్ళ హృదయ స్థితి అలాగైనా ఉందని. బెన్యామీన్ని విడిచిపెట్టేసి ఇంక వీళ్ళు వెళ్ళిపోతారా ఉంటారా? చివరికి యోధా మాట్లాడతాడు. చివరికి వాళ్ళ హృదయం బయటకు వస్తుంది చూడండి. వాళ్ళ మధ్యలోనే పశ్చాత్తాపడతారు. మనం యోసేపు దగ్గర ఇలాంటి పని చేసాము, యోసేపుని మనం అమ్మేసాము, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని. కానీ ఒక సందర్భం వచ్చాక వారికి రియలైజేషన్ అయిన తర్వాత యోధా మాట్లాడతాడు చూడండి. 44వ అధ్యాయం 31 చూడండి. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతడు చూడగానే చనిపోవును. తండ్రి కోసం మాట్లాడుతున్నాడు. చిన్నవాడు లేకపోతే చనిపోతాడని. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదము. తమ దాసుడినైన నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటబడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎళ్ళ నా తండ్రి దృష్టి యొద్ద ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడినైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. చూసారా యోధా ఏం మాట్లాడాడు? బెన్యామీనికి బదులుగా నన్ను తీసుకోమంటున్నాడు. అంటే మార్పు చెందాడే లేదా? ఈ పరీక్షల వల్ల ఆ హృదయ స్థితి మారింది. అప్పుడు యోసేపు గమనించాడు, ముందు స్థితి కన్నా తర్వాత స్థితి బాగుంది. ముందు స్థితిలో ఏం చేశారు? యోసేపుని అమ్మేశారు. చివరికి మళ్ళా చిన్నోడు వచ్చాడు బెన్యామీన్ చిన్నోడు అందరికంటే. బెన్యామీన్ కోసం యోధా ఏం చేస్తున్నాడు? బెన్యామీన్ విడిచిపెట్టిమంటున్నారు, నన్ను తీసుకోండి బెన్యామీన్. అప్పుడు యోసేపుకి అర్థమవుతుంది సహోదరులో మార్పు. అర్థమైన తర్వాత అప్పుడు యోసేపు వాళ్ళకి మధ్య కనపరుచుకుంటాడు. తర్వాత సందర్భం అంతా అదే. యోసేపు కనపరుచుకొని ఏమంటాడంటే, నేను మీ సహోదరుని 45 చూడండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తాను అణచుకొని జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరిని అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని వినిరి. అప్పుడు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. అంతటా యోసేపు నా దగ్గరికి రండిని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతను ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. హల్లెలూయా చెప్పాడు యోసేపు. నన్ను మీరు అమ్మేశారు జ్ఞాపకం ఉందా అంటున్నాడు. సొంత అన్నదమ్ములే అమ్మేస్తారు యోసేపుని. అంత జ్ఞానంతో నింపబడ్డాడు యోసేపు. మరి ఇంత క్షమాపణ గుణం ఎలాగొచ్చింది? సొంత అన్నదమ్ములు ఈరోజు మనల్ని ఒక మాట అంటేనే మనం క్షమించలేకపోతున్నాం. అలాంటిది సొంత అన్నదమ్ములు యోసేపుని అమ్మేసిన తర్వాత సహోదరులందరినీ క్షమించి అద్భుతమైన మాట పలుకుతాడు చూడండి. 45 వచనం చూడండి. అయినను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టినీకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపివేశాను. హల్లెలూయా చూసారా ఎంత అద్భుతంగా యోసేపు పలికాడు. అంత క్షమాపణ గుణం ఎలాగొచ్చిందంటే యోసేపు దేవుని గురించిన విషయాలు మాటలు విని తెలుసుకొని దేవుళ్ళు ఎదిగిన వ్యక్తి. యేసుప్రభుని ఎంతగా చూశాడంటే ఆ క్షమాపణ గుణం ఈ సమయంలో బయటకు వస్తుంది. సహోదరుల్ని క్షమించడం అంటే అంత బాధ తను మర్చిపోయాడు. ఇంకా దేవుడు అంతగా ప్రేమించాడు యోసేపు దేవుని జ్ఞానం గురించి అంతగా తెలుసుకొని ఎప్పుడైతే జ్ఞానంతో నింపబడ్డాడో తన జీవితంలో అద్భుతంగా ఈ మాట పలికాడు, దేవుడు మీకు ముందుగా నన్ను పంపించినని. ఈ సందర్భంలో చూడండి, ఎవరు అమ్మివేయబడ్డారు? ప్రాముఖ్యంగా మనందరి కొరకు ఎవరు అమ్మివేయబడ్డారు? యేసుప్రభు అమ్మివేయబడ్డారు. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యాభై 2వ వచనం చదువుతాను చూడండి. అతడు ఆయన ఎదుట పెరిగిను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతన్ని తృణీకరింపబడిన వాడు ఆయను. యేసుప్రభు యేసుప్రభుని తృణీకరించారు.
మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వాడుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. హల్లెలూయా. మన కొరకు యేసుప్రభు వారు అమ్మివేయబడి అనేక బాధలు భరించి ఈ దినం మనకి గొప్ప రక్షణ ఇచ్చారు. హల్లెలూయా. యోసేపు కరువు వస్తుందని దేవుడు ముందుగా తెలిసి యోసేపును ముందుగా పంపించి కుటుంబాన్ని రక్షించాడు, అనేక మందిని రక్షించాడు. అలాగే మనకంటే ముందుగా యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరి పాపముల కొరకు ఆయన పాప పరిహార బలి జరిగించి మానవాళ్ళంతటికీ రక్షణ ఇచ్చాడు. ఈ దినం మనం ఎంత అద్భుతమైన జీవితాన్ని పొందుకున్నామంటే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవిని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందున ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇంకా 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తను మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించేవాడు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినవెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చివరి వచనం క్వశ్చన్, మరణమైనను, జీవమైనను, దేవదూతలను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడవాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. చూసారు ఈ సందర్భం ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడంటే, దేవుడితోని మన బంధం ఎలా ఉంటుందంటే ఇంక ఎవరు విడదీయలేని బంధాన్ని ఇచ్చాడు. మరెందుకు జీవితంలో ప్రశ్న రావచ్చు, మరెందుకు జీవితంలో ఏం జరగట్లేదు, ఆయనతో అంత ముడిపడి ఉన్నాము, అంతగా మనం దేవుడితోని సంబంధం కలిగి ఉన్నవారు కొన్ని సందర్భాలు ఎందుకు జరగట్లేదు, ఎందుకు మరి జీవితంలో ఏం కనిపించట్లేదంటే దానికి సమాధానం ఒకటే, యోసేపు తన జీవితంలో దేవుడు మాటకు విలువిచ్చాడు. హల్లెలూయా. దేవుడు మాటలు పట్టుకున్న వ్యక్తి యోసేపు. అందుకు తన జీవితంలో వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు. ఈ దినం దేవుడు చెప్తుంది ఏంటంటే, దేవుడు మాటకి మనం ఎంతగా విలువిస్తామో, దేవుని మన జీవితంలో ఎంతగా మనం చూస్తుంటాం, అభివృద్ధి చెందుతాం. విలువ దేనికి ఇస్తున్నాం అనేది ప్రాముఖ్యం. చాలామంది ఎందుకు చూడండి, చాలామంది ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేయడం తప్పు కాదు, ఇంకా జీవితమే ఉద్యోగం అనుకొని చేస్తూనే ఉంటారు. అంటే విలువ దేనికి ఇస్తున్నాం, ఎక్కువగా దేనికి విలువ ఇస్తున్నాం అనేది తెలుసుకోవాలి. మన జీవితంలో ఇక్కడ నమ్ముచున్నామని దేవుడు ఎందుకు రాయించాడు, ఏం నమ్ముచున్నాం మనం అనేది దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకానికి ఒక రూపం ఉంటుంది. హల్లెలూయా. నమ్మకానికి రూపం ఉంటుంది, ఆయన యేసుప్రభు. హల్లెలూయా. ఆ రూపాన్ని ఎప్పుడైతే మనం ప్రతిదినము చూస్తుంటామో, నమ్మకంలో మన జీవితంలో ఆశీర్వాదం కనబడుతుంటుంది. విలువ ఆయనకి ఎంతగా ఇస్తుంటామో మన జీవితంలో విలువ అంత పెరుగుతుంది. హల్లెలూయా. అది మనుషులు గమనించకపోయినా ఆయన విలువ ఇస్తాడు. మనం ఆయన చూస్తుంటే మనకు విలువ పెరుగుతుంటుంది. ఆయన చూసినంతకాలం మన జీవితం విలువ పెరుగుతూనే ఉంటుంది, జీవితంలో ఎదుగుతూనే ఉంటాం, ఎదిగి అభివృద్ధి చెందుతూనే ఉంటాం. అది మనుషులకి కొన్ని సందర్భాల్లో కనిపించకపోవచ్చు. అది దేవుడు హృదయాన్ని లక్ష్యం చేస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అనడానికి రుజువు ఏంటంటే, ఆ వ్యక్తి దేవుణ్ణి చూస్తున్నాడు, ఆ వ్యక్తి దేవుళ్ళు వెళ్తున్నాడు, ఒకటే రుజువు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఏం పట్టించుకోడు, సులువుగా వెళ్తుంటాడు. ఆయన మాటను నమ్మి వెళ్తుంటాడు ఏ వ్యక్తి అయినా. ఆ వ్యక్తి జీవితంలోని ఎటువంటి పరిస్థితి ఎటువంటిది వచ్చినా దేవుడు మాట మీద నిలబడి ఉంటాడు.
అందుకు యోసేపు జీవితాన్ని మనకి చూపించాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా, కుటుంబమే వదిలేసినా దేవుడు మాటని, ఆ కళను పట్టుకున్నాడు. ఒకరోజు నేను అధికారిని అవుతానని, దేవుడు నన్ను అధికారిగా నిలబెడతాడని, నా సహోదరులందరూ వస్తారని నమ్మి పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే యోసేపు దేవుడి మాటను పట్టుకున్నాడో తన జీవితంలో ఫలించాడు, కొమ్మగా అయ్యాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుని మాటని పట్టుకొని వెళ్తే సరిపోద్ది. నమ్మకం అనే రూపంగా యేసుప్రభుని చూస్తే జీవితంలో అన్నీ కనబడతాయి. ఆయన్ని విలువిస్తే, ఆయనకి విలువ చేస్తే, ఆయన మాటకి విలువ చేస్తే మన జీవితంలో అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమస్తం అన్నీ కనబడతాయి. ఒక దినం కానీ సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో వెళ్తుండగా అన్నీ ఒకసారి రావు, అన్నీ వెంటనే రావు, సమయం పడుతుంది. ప్రక్రియలో వెళ్తుండగా సమయం నెమ్మదిగా పట్టగా ఒకరోజు అభివృద్ధి చెంది తీరుతాం. హల్లెలూయా. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె అయిన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి పాపం ఆయన తీసుకొని మానవాళందరికీ గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన ప్రతి బాధను, ప్రతి శిక్షణ ఆయన వహించాడు. మానవుల చేత ఆయన తృణీకరించబడ్డాడు. నచ్చిన ప్రతి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ఆయన గుద్దారు, అపహసించారు, ఉమ్మి వేశారు. ప్రతి బాధ ఆయన భరించాడు. అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు ఆయన. ఎందుకంటే కేవలం మన కొరకు మాత్రమే, కేవలం మన కోసం మాత్రమే అనేక దెబ్బలు తిన్నారు ఆయన. ఆయన ఆరోగ్యాన్ని దినం ప్రతిక్షణం మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తం ఏర్లై పారింది. ఒక సమయంలో చెమట రక్తం బిందువులే మారింది. ఆయన అంగీకరించిన ప్రతి బిడ్డ నీతిమంతురాలుగా తీర్చబడ్డారు. దినం ఆయన అంగీకరించిన ప్రతి బిడ్డ నీతిమంతురాలుగా తీర్చబడ్డారు. దేవుడు ప్రతిదినం నమ్మమంటున్నాడు. ఆయన నేను నీతిమంతురాలుగా తీర్చానని ప్రతిదినం ఆయన నమ్మంటున్నాడు. ఈ దినం నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినై ఉన్నానని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. ఈ సమయంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాన్న. దేవా, మీ బిడ్డల ప్రతి పరిస్థితి మీకు తెలుసు నాన్న. వారి జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా దేవా మీరు సమాధానం ఇచ్చేవారు నాయన, మీ కృపనిచ్చేవారు నాయన. మీరు మాతో ఉన్నారయ్యా, మీరు మమ్మల్ని నడిపించుకుంటున్నారు నాయన. దేవా మీకు వందనాలు. దేవ బిడ్డలు ఉద్యోగరీత్యా దేవా వారి వ్యాపార విషయంలో మీ కృపను దయచేయండి, జ్ఞానం దయచేయండి నాయన, జ్ఞానం దయచేయండి. మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన. యోసేపుతో ఎలాగైతే ఉండి నడిపించారో దేవా మీరు మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు నాయన. దేవా యోసేపుతో పాత నిబంధనలు మీరున్నారు నాయన. ఈ దినం మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు నాయన. మీరు మాలోనే ఉన్నారయ్యా, మీరు మాలోనే ఉన్నారు నాయన. మీరు ప్రతిదినం మమ్మల్ని నడిపించుకుంటాను. ప్రతి క్షణం మీకు విలువనిస్తున్నానా, విలువైనదిగా నేను మిమ్మల్ని చూస్తూ మా జీవితం విలువైన వారు మీరేనాయా దేవా. మీ ద్వారానే మేము వెలిగించబడ్డాం. మా జీవితాలకు ఒక విలువ వచ్చింది నాన్న, కేవలం మీ వాళ్ళే నాన్న, మీ వాళ్ళే. ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చావు, మీకు వందనాలు. ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నన్ను మమ్మల్ని నడిపించి వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.